బాగా పడుతుంది గట్టిగా బయట. ఇప్పుడు ఎట్లా కవర్ చేద్దాం? 1 డేలో మాక్సిమం కవర్ చేయాలి. ఫస్ట్ ఏ ప్లేస్కి వెళ్దాం? ఏంది ఏమైనా ప్లాన్ చేసినాం? మాక్సిమం 2-3 ప్లేసెస్ కవర్ చేద్దాం ఈరోజు. బట్ హోప్ఫుల్లీ రెయిన్ పడకుండా ఉంటే వీ కెన్ కవర్ సమ్ బెస్ట్ ప్లేసెస్. వాన పడ్డా ఇచ్చేద్దాం బ్రో. వాన పడ్డా రెయిన్ కోట్స్ ఉన్నాయి మన దగ్గర, అవి వేసుకొని కానిచ్చేద్దాం అంతే. అంబ్రెల్లా, పెద్ద అంబ్రెల్లా ఉంది. నా వీడియోకి ఏం ప్రాబ్లం ఉండదు. మనం అందరికి ఓపిక ఉండాలి, కానీ ఈరోజు మాక్సిమం కవర్ చేద్దాం. డ్రోన్ షాట్స్ వస్తే రావనేది డ్రోన్ షాట్స్కే ప్రాబ్లం. వాన పడుతుంది, చూడాలి ఎలా ఫుటేజ్ కవర్ చేయాలి ఏందని. బయట అయితే ఫుల్ వాన పడుతుంది, ఫుల్ గాలి వస్తుంది. నేను చెప్పాను కదా మా హౌస్ బయట హాట్ టబ్ ఉందని, ఇదే హాట్ టబ్. ఇంకా మా హౌస్ పేరు వచ్చి యాపిల్ ట్రీ హౌస్. ఎందుకంటే మేబీ ఇక్కడ యాపిల్ ట్రీ ఉందని దీని పేరు యాపిల్ ట్రీ హౌస్. ఎన్ని యాపిల్స్ కింద పడ్డాయో చూడండి. ఇండియాలోనేమో 4 యాపిల్ 100 రూపాయలు 150కి అమ్ముతారు. ఈడనేమో తినేటోడే లేడు. మేము తీసుకున్న హౌస్ ఏరియల్ వ్యూ చూడండి. కొన్ని డ్రోన్ షాట్స్ తీశాను. ఈ డ్రోన్ షాట్స్ తీసేటప్పుడు ఒకటైతే జరిగింది. నేను చాలా పైకి పంపించాను డ్రోను. అదేమైందంటే గాలికి నా డ్రోన్ కొట్టుకుపోయిందనమాట. నేను ఆటోమేటిక్ హోమ్కి రమ్మని పెట్టినా కానీ అది రాలేదు. ఒక 2 మినిట్స్ అయితే సిగ్నల్ రాలేదు. తర్వాత వచ్చింది. తర్వాత దాన్ని నేను మాన్యువల్గా నా దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. నా డ్రోన్ పోయింది అనుకున్నా, బట్ దొరికింది. ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము అడ్వెంచర్ రైడ్కి. కొండలలో లోపలికి వెళ్ళి ఆ లేక్స్, ఆ ల్యాండ్స్కేప్స్ అవన్నీ చూడడానికి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు వెళ్ళేదైతే ఆ కనిపిస్తున్న కొండల లోపలికి. ఆ కొండల మధ్యలో మేము తిరుగుతాము. ఫుల్ వాన పడుతుంది, ఫుల్ గాలి వస్తుంది. ఇంకా చూడాలి మా ట్రిప్ ఎలా అవుతుందో, మేమేం చూస్తామో. లెట్స్ సీ. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వచ్చి బటర్ మేర్ అని ఒక లేక్ ఉంటుంది. అక్కడ వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పాడు బ్రో అయితే సమ్మర్లో వెళ్ళాడు. మేమైతే ఇప్పుడు వింటర్ సీజన్లో వెళ్తున్నాము. చూడాలి ఎలా ఉంటుందో. ఇక్కడ సైడ్లకి చెట్లు పెంచారుగా వీళ్ళు. అవి ఎందుకంటే ఫుల్ గాలి వచ్చినప్పుడు కార్లు, బైక్లు, సైకిళ్ళు ఇట్లా కొట్టుకోకుండా ఉండడానికి ఆ చెట్లు అనమాట సైడ్కి. మేమైతే ఇంకా మెల్లమెల్లగా కొండపైకి అయితే ఎక్కుతున్నాము. చూడండి, కొండపైకి ఎక్కేటప్పుడు ఈ చెట్లు, ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వీడియోలో ఏమో కానీ లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు అయితే సూపర్ అనిపించింది. అందుకే వీడియో తీశాను. కంటిన్యూగా వాన అయితే పడుతూనే ఉంది. మా ఫ్రెండ్స్ ఏమో ఫుల్ రెడీ అయినారు, ఫొటోస్ దిగొచ్చు అది ఇది అని ప్లాన్ వేసుకున్నారు, రీల్స్ అది ఇది అని. ఇక్కడనేమో ఫుల్ వాన పడుతుంది. ఇంకా మేము ఆ ప్లేస్ పోయే వరకు తగ్గితే ఓకే, లేదంటే ఇంకా కష్టమే. సేఫ్ సైడ్ మేమైతే అమెజాన్ నుంచి రెయిన్ కోట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇట్లా వాన పడుతుంది ఈ ఏరియాలో అని చెప్పి. సో రెయిన్ కోట్స్ అయితే ఉన్నాయి, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చూడండి వీళ్ళు రాళ్ళతోటి ఎలా కాంపౌండ్ వాల్ అయితే కట్టుకున్నారో, చాలా బాగుంది ఇలా చూడ్డాము. మెల్లిగా అయితే కొండల దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాము. ఇప్పటిదాకా అయితే వ్యూస్ ఏం కనిపించలేదు. ఇక్కడ చూడండి వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి. ఇంకా ఇలా ఎక్కడ చూసినా ఇలా ఫ్లో అవుతూనే ఉన్నాయి వాటర్. ఒక లేక్ లాగా అన్ని ఎక్కడ చూసినా లేక్సే ఉన్నాయి. అందుకే ఏమో దీని పేరు లేక్ డిస్ట్రిక్ట్ అని పెట్టినారు. ఎక్కడ చూసినా చెరువులు, చిన్న చిన్న చెరువులు. మళ్ళీ ఇంకో చెరువు కనిపించింది. సూపర్ ఉంది అసలు వ్యూ అయితే. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఏ చెరువు నుంచి వస్తున్నాయో, వాన నుంచి వస్తున్నాయో, ఆ కొండల నుంచి అయితే పైన నుంచి పారుతూనే ఉన్నాయి అనమాట. కొండల పైన నుంచి ఇవి పారుతున్నాయి వాటర్. ఇప్పుడు ఉన్న ప్లేస్ అయితే న్యూ ల్యాండ్స్ అంట. ఇక్కడ ఎక్కడ చూసినా గొర్రెలు ఉన్నాయి అనమాట. గొర్రెల ఫార్మింగ్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా గొర్రెలు. ఇవి ఊల్ కోసము పెంచుతున్నారు అనుకుంటా. ఇవి షట్టర్స్ ఇట్లా ఇవన్నీ తయారు చేయడానికి. ఈ కనిపించేది చర్చ్ అంట, న్యూ ల్యాండ్స్ చర్చ్. ఈ కనిపించేదేమో ఇక్కడ రైతుల ఇల్లులు అనమాట. ఇది రైతు ఇల్లు కనిపించేది. మస్తుంది కదా పెద్దగా. మళ్ళా గొర్రెలు. జర్ర ఊరు దాటినామో లేదో మళ్ళా గొర్రెలు. ఏడ చూసినా గొర్రెలే గొర్రెలు. ఈడ ఆ ఏరియల్ వ్యూ చూడండి. బ్యాక్ సైడ్ కొండలు, వాన, కింద గ్రీనరీ. మస్తుంది ఈ ల్యాండ్స్కేప్ వ్యూ అయితే. మళ్ళీ అక్కడ మంచు. సూపర్ అంటే సూపర్ ఉంది ఈ అనుభూతి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఈ ట్రిప్ అయితే. లేక్ వీటి తర్వాత వస్తుంది లేక్. ఇందాక చెప్పినా కదా వాటర్ అంతా పారుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైతలే అని. కొండల పైన నుంచి పారుతున్నాయి ఈ వాటర్ అంతా. చూడండి ఇక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ పైన మీకు వైట్ కలర్ లైన్స్ లాగా కనిపిస్తున్నాయా, అవన్నీ వాటరే. అవి పైన నుంచి ఇంకా స్టార్ట్ అయితే ఎక్కడికో కలుస్తున్నాయి అవి పాయలు, వాటర్ పాయలు పోతూనే ఉన్నాయి అవి. సూపర్ అంటే సూపర్ ఉంది వ్యూ అయితే. ఇట్లా కార్లో నడుపుతూ ఈ రోడ్లో వెళ్ళడము. ఇక్కడ మీకు కనిపిస్తుందా నాకు తెలియదు, కనిపిస్తుందో లేదో. ఫుల్ రెయిన్ పడుతుంది, మళ్ళీ గాలి కూడా వస్తుంది. ఆ స్లోగా వెళ్తుంది ఇట్లా వాన, స్ప్రింకిల్స్ అన్నీ. ఆ కనిపించే వైట్ వైట్ లైన్స్ అన్నీ వాటర్ ఫాల్సే, అవన్నీ వాటరే. ఆ రైట్ సైడ్లో కార్నర్కి ఉన్నదేమో పెద్ద వాటర్ ఫాల్. నచ్చిందా వ్యూ? నచ్చిందా మీకు?
కొండలు, ఆ వాటర్ ఫాల్స్ జూమ్ చేస్తున్నాను చూడండి, ఆ పెద్ద వాటర్ ఫాల్స్. మేము దాని దగ్గరికి అయితే వెళ్తాం ఇప్పుడు కొంచెము. ఇది మంచిగా చూడండి ఎట్లుంది ఇది. శివలింగం పైన అభిషేకం జరుగుతున్నట్టుంది కదా, నాకైతే అలానే అనిపించింది. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది. ఇంత మంచి వ్యూ కనిపించినప్పుడు మనం ఆగుతామా? ఎంబడే కార్ దిగి వెళ్ళిపోయానమాట. ఫుల్ గాలి వాన ఏవి ఆపలేదు నన్ను, అంత బాగుంది ఆ వ్యూ అయితే. దగ్గర నుంచి చూద్దామని అయితే నేను వెళ్ళాను. ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఈ ఒక్క సీన్ అయితే. అబ్బా గాలి మామూలుగా లేదురా బాబు. ఆ వ్యూ ఎంజాయ్ చేసి మేమైతే వెళ్తున్నాము. ఈ రూట్ చూడండి, రోడ్డు రైట్ సైడ్ మొత్తము లోయల్ అన్నమాట. చాలా జాగ్రత్తగా నడపాలి ఈ రోడ్లో. ఒక సైడ్ ఏమో వాటరు, ఒక సైడ్ గాలి, ఇంకొకటేమో కొండ చివర్లు. ఇవన్నీ రైట్ సైడ్ మొత్తం లోయ. అది చిన్న రోడ్ ఇది, సో చాలా జాగ్రత్తగా నడపాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే నడపాలి. మన ప్రేమ్ బ్రో అయితే తోపు నడిపిస్తాడు కార్ అయితే, నో ప్రాబ్లము. ఇలా ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. ఇది అందుకే దీని పేరు లేక్ డిస్ట్రిక్ట్ అని పెట్టినారు నాకు తెలిసి, పక్కా అందుకే. ఇది చూడండి, ముందు ఏముందో కూడా కనిపిస్తలేదు మనం అక్కడ దాకా వెళ్ళే వరకు. ఇక్కడ దాకా వచ్చినామా, ఆ డెడ్ ఎండ్కి వెళ్తే అప్పుడు మనకి ఇంకో వే కనిపిస్తుంది. అలా అయితే ఉన్నాయి, ట్రిక్కీ ఉన్నాయి ఈ రూట్స్ అన్నీ. ఇది చూడండి, కొండల మధ్యలో ఆ వైట్ కలర్ లైన్ ఉందా, అదొక వాటర్ ఫాల్. అసలు వ్యూ చూస్తే పిచ్చెక్కిపోయింది మాకైతే. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క వ్యూ. కొండ చూడండి ఎంత హైట్ ఉందో, ఆ బాహుబలి కొండలా ఉందో అదైతే. ఇక్కడ చూడండి వార్నింగ్ బోర్డు కూడా పెట్టినారు, రూట్ నాట్ అడ్వైజ్డ్ అని చెప్పి పెట్టినారు. మన ఛానల్ కోసం ఇదంతా ఓకే. మీకు మంచి వ్యూ చూపిస్తాను ఇప్పుడు. వాటర్ ఫాల్, బాహుబలి కొండ ఎట్లుంటుందో అలా ఒక వ్యూ చూపిస్తాను చూడండి. ఆ కొండ సైజ్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలు. ఇది ఒక విలేజ్, కెసిక్ అనే విలేజ్. ఇది సూపర్ అంటే సూపర్ స్పాట్, చాలా బాగుంది. ఈ వాన వల్ల, ఈ వెదర్ వల్ల సరిగా కనిపించట్లేదు, మొత్తం వైట్గా మొత్తం మంచుతో ఉంది ఇక్కడ. ఈ వ్యూ ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ప్రేమ్ బ్రో అయితే చూడండి, నాకు వీడియోస్ తీసుకోవడానికి ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు బ్రో అయితే. మీకు ఇలా ఈ వీడియోస్ ఇలా తీసి చూపిస్తున్నానంటే నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల. మేము ఎక్కడికి వెళ్ళినా నేను నా ఫోన్ తీసి రికార్డింగ్ చేస్తూనే ఉంటా. స్టిల్ వాళ్ళు పేషెన్స్ తోటి నా కంటెంట్ బాగా రావాలని నాకు చాలా సపోర్ట్ ఇస్తారు మా ఫ్రెండ్స్ అయితే. థ్యాంక్స్ అలాట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపించే ఈ రాళ్ళ గోడలు, ఈ చెట్లు ఇవన్నీ చూస్తుంటే మా ఊరు ఉంటుంది యమ్మనూరు అని, ఆ ఊరే గుర్తొస్తుంది నాకు ఇవన్నీ చూస్తుంటే. సేమ్ ఇట్లనే ఉంటుంది ఫ్రెండ్స్, ఇట్లా రాళ్ళతోటి గోడలు, ఎక్కడ చూసినా రాళ్ళతోటి ఇల్లు కట్టడాలు, ఇవన్నీ చూస్తే నాకు మా ఊరు యమ్మనూరే గుర్తొస్తుంది. అదే నా సర్నేమ్ కూడా, మన ఛానల్ పేరు కూడా యమ్మనూరు అబ్బాయే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ యమ్మనూరు విలేజ్ లాగానే ఉంది కొంచెము. ఎవరైనా యమ్మనూరు విలేజ్ నుంచి ఈ వీడియో చూస్తే కమెంట్ చేయండి ఉందా లేదా అని. ఈ కనిపించే ఇల్లు ఒక హోటల్. బయట నుంచి ఇట్లా ఓల్డ్ లుక్ ఉంది రాళ్ళతోటి, బట్ లోపలైతే చాలా పాష్గా ఉంటుంది. అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ ఉంటాయి లోపల. ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చాలా లక్కీ. ఇంత మంచి లొకేషన్లో అయితే హ్యాపీగా ఉన్నారు. నాకైతే ఈ ఏరియా చాలా నచ్చింది. సో మేము అనుకున్న ప్లేస్ అయితే దగ్గరకు వచ్చాము. ఇదే ఆ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ కార్ పార్క్ చేసి మేమైతే ట్రెక్కింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ కనిపించే బ్రిడ్జ్ పై నుంచే నడుచుకుంటూ అటు సైడ్ ఉన్న కొండ సైడ్ వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నారు. దగ్గర ఒక 1.5 కిలోమీటర్ నడవాలంట, అప్పుడే మనం అనుకున్న లొకేషన్ వస్తుందంట. చాలా బాగుంటుంది, మీరు పక్కా రావాలి అంటున్నాడు ప్రేమ్ బ్రో అయితే. ఇక్కడనేమో ఫుల్ వాన, ఎక్కడ చూసినా బుడద, అసలు కంఫర్టబుల్ లేదు. బట్ స్టిల్ ఆ లొకేషన్ అంతా బాగుంటుంది బ్రో, వర్త్ ఇలా వెళ్ళడము అంటే మేము వెళ్తున్నాము. ఇక్కడ చూడండి గొర్రెలు, మళ్ళీ ఇక్కడ గొర్రెలు కనిపిస్తున్నాయి. వాటిని చూసుకునేటోడు లేడు, ఎవ్వరు లేడు. గడ్డి తింటున్నాయి, ఉంటున్నాయి అంతే. అవి ఎక్కడ వండుకుంటాయో ఎక్కడ పోతాయో కూడా అర్థం కావట్లేదు.
మొత్తం ఏరియా అయితే ఫ్లాట్ ఉంది. మేబీ ఆ కనిపించే వాటిలోనే ఉంటాయేమో నైట్. ఈ గొర్రెల్ని చూస్తుంటే ఒకప్పుడు మా అబ్బా వాళ్ళకు కూడా గొర్రెలు మేకలు అవి ఉండేవి. మా ఇంట్లోనే వాళ్ళు ఒక సైడ్లో పెంచేవాళ్ళు. అవి గుర్తొచ్చింది నాకు ఈ గొర్రెలను చూస్తుంటే మునూరులో. మెల్లిమెల్లిగా వాటర్ ఫ్లో అయితే ఎక్కువ అవుతుంది. ఇందాక చాలా తక్కువ ఉండే, ఇప్పుడు సడన్గా కొంచెం వాటర్ అయితే ఎక్కువ వచ్చింది. మేము ఇప్పుడు ఈ వాటర్లో నడుచుకుంటూ అటు సైడ్ వెళ్ళాలి, ఈ వాటర్ క్రాస్ చేసి వెళ్ళాలి. ఈ రెయిన్ కోట్స్ తెచ్చుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు, లేదంటే ఫుల్ వెట్ అయిపోయే వాళ్ళము. షూస్ అయితే ఫుల్ వెట్. ఇప్పుడైతే ఈ కనిపించే చిన్న వాటర్ ఉంది కదా, ఇది క్రాస్ చేసి అటు సైడ్ అయితే వెళ్ళాలి. మేము ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. అది క్రాస్ చేసి వచ్చాము ఇటు సైడ్కి. అసలు లొకేషన్ చూడండి, ఈ వాటర్ వెళ్తుంది ఇలా, అక్కడ కొండలు, అసలు ఇక్కడ మనిషి అనేటోడే లేడు. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. మోర్ దెన్ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే ఈ వ్యూ. ఇప్పుడు ప్రేమ్ రో అయితే వచ్చేసింది ఇంకొంచెం అని 1 కిలోమీటర్ కాదు 2 కిలోమీటర్స్ నడిపించింది లోపలికి. ఫైనలీ మేము అనుకున్న ప్లేస్ అయితే వచ్చేసినాము. లెఫ్ట్ సైడ్ కొండ ఒకటి, ఈ కొండని దాటంగానే ఇంకా మన ప్లేస్ వచ్చేస్తుంది. ఇంకా 1 సెకండ్లో చూపిస్తాను మీకు. ఫైనలీ ఇదే మా ప్లేస్ అయితే. సేమ్ బీచ్ లాగే ఉంది కానీ బీచ్ కాదు. ఒకసారి చూడండి ఇక్కడ లొకేషను. వర్తా కాదా ఈ 2 కిలోమీటర్స్ నడిచింది? మీరే చెప్పాలి కమెంట్స్లో. ప్లీజ్ వ్యూ ద లొకేషన్. ఈ వ్యూ చూసినాక మనసు అంతా అల్కగా అయిపోయింది. మస్తు అనిపించింది నాకైతే. ప్రశాంతంగా ఆ చెట్లు, ఆ కొండలు, ఈ పక్షులు, ఒక దిక్కేమో వాన పడుతుంది, గాలి, అసలు మస్తుండే. ఇవి చూడండి బర్డ్స్. ఇవన్నీ చూస్తే అస్సలు ఈ సిటీ వదిలేసి ఈ ఊర్లలో బతకాలని ఉంది నాకైతే. ఈ బాతులు, వాటి డైలీ రొటీన్ చూసుకుంటూ అసలు ప్రశాంతంగా అనిపించింది. ఈ పక్షులు ఇప్పుడే ఇక్కడికి వచ్చినాయి, మళ్ళీ లైన్ కట్టి మళ్ళీ నీళ్ళలోకి పోతున్నాయి. అసలు దీని సిస్టమ్ ఎట్లుంటుందో నాకైతే అర్థమవుతలేదు. కానీ చూడనీకైతే మస్తుంది. అన్ని క్రౌడ్గా వచ్చి పోవడం. ఆ గుర్రాలు ఆడ కనిపించేవి, గుర్రాలు ఉన్నాయి, పక్షులు, గొర్రెలు. అసలు నేచర్ అంటే ఇది మేమేమనుకున్నామంటే ఫస్ట్ డే జస్ట్ ట్రావెలింగ్కే సరిపోయింది రావడానికి. సెకండ్ డే అయితే చాలా గట్టిగా తిరిగేసాలి మొత్తం అనుకున్నాము. కానీ సెకండ్ డే అయితే ఫుల్ వాన పడ్డది. ఈ ఒక్క ప్లేస్ బటర్ మేర్ లేక్ ఒకటే కవర్ చేసినాం. ఎందుకంటే చూస్తున్నారు కదా ఫుల్ వాన పడుతుంది. ఇంకా మాకు తిరగడానికి కూడా కావట్లే, ఫుల్ పచ్చిగా అయిపోయినాం. మేము వేసుకున్న బట్టలన్నీ పచ్చిగా అయిపోయినాయి. సో ఈ రోజు అయితే ఓన్లీ బటర్ మేర్ తిరిగి రిటర్న్ అయితే మా హౌస్కి వెళ్తున్నాము. ఇంకా రేపు లాస్ట్ డే. రేపు మాకు 4 వరకు టైం ఉంది, 4కి ట్రైన్ ఉంది. సో రేపు మార్నింగ్ పొద్దున్నే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు మ్యాక్సిమం తిరగాలి రేపు వెదర్లో అయితే రేపు ఎండ చూపిస్తుంది. సో రేపు తిరగాలి. అయితే ఇంటికి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకొని నైట్ ఏమైనా మంచిగా వండుకొని తిని ఆలోచించాలి. మేము ఇంటి దగ్గర నుంచే గరం మసాలాలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ తెచ్చుకున్నాం రైస్, చికెన్ కర్రీ, చికెన్ బార్బిక్యూ అయితే చేసుకున్నాము. ఈరోజు గట్టిగా తింటే రేపు ఎనర్జీ ఉంటుంది, రేపు పొద్దున్నే లేసి అన్నీ కవర్ చేయొచ్చు అని. కుకింగ్ అయితే మా ఫ్రెండ్ ఇచ్చి పడేసింది. నాకు కుదిరినాయి చికెను కర్రీ, చికెన్ బార్బిక్యూ మస్తుంది టేస్ట్ అయితే. తిన్న తర్వాత హాట్ టబ్ అయితే ఆన్ చేసినాము. నీళ్ళు గరం అవుతున్నాయి. గరం కాగానే ప్రేమ్రో అయితే ఫస్ట్ పోయి కూర్చుండు, రిలాక్స్ అవుతుండు. నెక్స్ట్ నేను కూడా పోయి కూర్చుంటున్నా. చాలా బాగున్నాయి వాటర్ అయితే. హీట్ బయట చల్లగా, లోపల వెచ్చ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. రిలాక్స్ ఉంది బాడీకి. ఇట్లాంటిది మనం కూడా ఇంట్లో పెట్టుకోవాలి. మస్తుంది, రిలాక్స్ ఉంది. ఇంకా ఇది కథ. సెకండ్ డే అయితే ఇట్లా స్పెండ్ చేసినాం. రేపు థర్డ్ డే, రేపు ఇంకా మస్తు ఉంటుంది. స్టే ట్యూన్.